సో ఇవాళ ఏంటంటే ఓపీలో కేసు చూసాను అనమాట. ఆ పాప 3rd or 4th క్లాస్ చదువుతుంది. యాక్చువల్గా మెడికల్ టర్మ్స్లో ఇట్లా మెడ వెనకాల ఒక లేయర్ లాగా బ్లాక్గా అండ్ యాక్సిల్లాలో గ్రాయిన్ దగ్గర అట్లా బ్లాక్గా అయిపోతుంది. దాన్ని అకాంతోసిస్ నైగ్రికెన్స్ అంటాం మెడికల్ టర్మ్స్లో. ఆ పాప తన ఏజ్కి తన వెయిట్, హైట్ అంతా చాలా ఎక్కువ ఉంది. అంటే ఒబెస్ కేటగిరీ కిందకి వెళ్ళింది మిగతా అన్ని మెజర్మెంట్స్ చూస్తే. సో ఆ అకాంతోసిస్ నైగ్రికెన్స్ అనే కండిషన్ వచ్చిందనమాట. సో ఇప్పుడు వాళ్ళ మదర్ కన్సర్న్, ఆ పాప కన్సర్న్ ఏంటి అని అంటే, మేము ఎక్స్ప్లెయిన్ చేసాం ఇట్లా ఏజ్ కంటే ఎక్కువ ఉంది, ఇట్లా హైట్ వెయిట్ ముందు అది తగ్గించుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అని డైట్ మోడిఫికేషన్స్ అన్నీ చెప్పాము. అసలు మేజర్ కన్సర్న్ ఏంటంటే వాళ్ళకి, ఆ పాప కూడా చెప్తుంది డైరెక్ట్గా ఏమని, నాకు మెడలు ఇట్లా ఫేస్ అదంతా నల్లగా అయిపోయింది, నాకు తెల్లగా అయిపోవడానికి క్రీమ్లు ఇవ్వండి, ఆయింట్మెంట్లు, ట్యాబ్లెట్లు ఇవ్వండి అని. నాకు ఆశ్చర్యం వేసి ఏ క్లాస్ అమ్మ నువ్వు అంటే 3rd or 4th క్లాస్ అనింది, 4th క్లాస్ అనింది. నేను ఆశ్చర్యపోయాను. అసలు అంటే లైక్ ఇలా పిల్లల బ్రెయిన్లో ఇలా తెల్లగా ఉంటేనే అందంగా ఉన్నట్టు, నల్లగా ఉంటే అందంగా లేనట్టు, అంటే మన న్యాచురల్ బర్త్ కలర్ని కూడా మనంతటా మనమే ఎందుకు అలా చేసుకుంటున్నాం నాకు అర్థం అవ్వట్లేదు. అసలు పిల్లల బ్రెయిన్లోకి ఎలా ఇన్ఫ్యూజ్ అవుతుంది ఇలాగా అంటే, మన గ్రాండ్ పేరెంట్స్ అయి ఉండొచ్చు, లేదంటే ఎస్గా ఈ టీవీ యాడ్స్లో ఫెయిర్నెస్ క్రీమ్స్లో అందరినీ తెల్లగా చూపించడం, తెల్లగా ఉంటేనే అందంగా ఉన్నారని బ్రెయిన్స్లోకి ఇన్ఫ్యూజ్ చేయడం. ఆబ్వియస్లీ పిల్లలు చూస్తారు, ఖచ్చితంగా యాడ్స్ చూస్తారు, మధ్యలో ఏదో ఒక టీవీ స్క్రీన్ టైం ఉంటుంది, అప్పుడైనా చూస్తారు. అండ్ పీడియాట్రిషియన్స్గా మేము పేరెంట్స్కి చెప్పగలిగేది ఏంటి అని అంటే, మీ పిల్లల ముందు మీరే అలా మాట్లాడడం ఫస్ట్ మానేసేయండి. వాళ్ళు ఏమనుకుంటారు, మిమ్మల్ని చూసే నేర్చుకుంటారు, లేదంటే ఎవరన్నా చెప్తే నేర్చుకుంటారు. సో వాళ్ళ ముందే మీరు అట్లా మాట్లాడితే వాళ్ళు ఓహో తెల్లగా ఉంటేనే బాగుంటామేమో అనే ఒక థింకింగ్కి వెళ్ళిపోతారనమాట. అది పర్టికులర్గా మీ పిల్లల్ని మీరే బాడీ షేమింగ్ చేసుకున్నట్టు ఉంటుందన్నమాట. సో అండర్లయింగ్ కాస్ట్ ట్రీట్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. అది ఆటోమేటిక్గా అది ట్రీట్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా ఇవన్నీ వాటంతటా అవే పోతాయి అన్నమాట. సో ఆలోచించండి ఒకసారి. సో వాయిసింగ్ దిస్ అవుట్, బ్యూటీ ఈజ్ నాట్ అబౌట్ ద కలర్ అండ్ కాంప్లెక్షన్ ఆఫ్ ద స్కిన్. దిస్ ఈజ్ యువర్ డాక్టర్ తేజశ్రీ, పీడియాట్రిషియన్. సో ఈ వీడియోని మ్యాక్సిమం పిల్లలున్న పేరెంట్స్కి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో టు డాక్టర్ కపుల్.